క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణి భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీ సశాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం. ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు గమనిద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడయ్యాడు, మంత్రి శని అయ్యాడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి నీరసాధిపతి కుజుడయ్యారు, రసాధిపతి గురువయ్యాడు. ఈ నవనాయకులలో 2 ఆధిపత్యములు శుభులకు వస్తే 7 ఆధిపత్యములు పాపులకు వచ్చినాయి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో విద్య, వైద్య, సాంకేతిక, క్రీడారంగములు, పర్యాటక రంగముల్లోనూ, సంగీత సాహిత్యాది రంగాదుల్లోనూ, కళల్లో కూడా భారతదేశం అభివృద్ధి నొందుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం మాత్రం కొంత ఒడుదొడుకుల్లో పడుతుంది, ప్రజల్లో భక్తి భావన పెరుగుతుంది. ఈ క్రోధినామ సంవత్సరంలో అగ్ని ప్రమాదాలు అధికంగా ఉంటాయి. అలానే దేశ ద్రోహులు, హింస, వాహన ప్రమాదాలు అధికంగా ఉంటుంది. అట్లానే సర్పములు జనసంచారంలోకి రావడం చేత భయాందోళనలు కలుగుతాయి. సామాన్యమైనటువంటి వర్షాలు కురుస్తాయి. పాడి పంటలు తక్కువగానే ఉన్నాయి. మోసములు, దొంగతనాలు, చెడు అలవాట్లు, మత కలహాలు ఎక్కువ అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం జరుగుతుంది. మానసిక రోగాలు పెరుగుతాయి. మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. అరిష్టములు, రోగ బాధలు, ఊహించినటువంటి వ్యాధులు ప్రబలడానికి కూడా అవకాశం ఉంది క్రోధినామ సంవత్సరంలో. అట్లానే ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో 2 కుంచములు వర్షం కురియును. అందులో 9 భాగాలు సముద్రమునందు, మరి 9 భాగాలు పర్వత ప్రాంతమునందు, 2 భాగములు భూమి యందు కురియును. అలానే ఈ క్రోధినామ సంవత్సరంలో ఎరుపు పంటలు, ఎరుపు భూములు బాగా ఫలితం పొందుతాయి. నవనాయక ఫలాలను గమనిద్దాం. నవనాయక ఫలాల్లో మొదటిగా రాజు కుజుడు అవ్వటం చేత రాజకీయ ఆందోళనలు, ఉగ్రవాదుల చేత ప్రజా కల్లోలములు, అలానే సరిహద్దు ప్రాంతాల్లో జన నష్టము, దౌర్జన్యాలు, వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, అలానే రక్తపాతములు ఎక్కువగా అవటం జరుగుతూ ఉంటుంది రాజు కుజుడు అవ్వటం చేత. అట్లానే మంత్రి శని అయ్యాడు. మంత్రి శని అవ్వటం చేత ఇనుము, బొగ్గు, ఆయిల్సు, బిల్డింగ్ మెటీరియల్సు, అపార్ట్మెంట్ ధరలు కూడా పెరుగుతాయి. సైన్యాధిపతి శని అయ్యాడు. సైన్యాధిపతి శని అయినందువల్ల ప్రజల్లో అకారణ భయాదులు, సరిహద్దు ప్రాంతాల్లో తగాదాలు, ఆక్రమణలు ఎక్కువ అవుతాయి. క్రీడారంగమునకు మాత్రం విపరీతమైనటువంటి ప్రోత్సాహం కలుగుతుంది ఈ సంవత్సరం. అలానే సస్యాధిపతి కుజుడయ్యాడు. సస్యాధిపతి కుజుడవటం చేత ఈ సంవత్సరం మెట్ట భూములు, ఎర్ర భూములు బాగా పండుతాయి. కందులు, శనగలు, గోధుమ, మిర్చి, వేరుశనగ, నూనె గింజలు, కొబ్బరి, పోక చెక్కల ధరలు బాగా పెరుగుతాయి. అలానే భూమి క్రయ విక్రయాలు కూడా బాగా పెరుగుతాయి. వర్తకులకు క్రయ విక్రయాలు బాగా పెరిగి లాభాలు కలుగుతాయి. వ్యాపార రంగంలో కూడా నూతనమైనటువంటి మార్పులు వస్తాయి. రవాణా సౌకర్యాలు ఎక్కువ అవుతాయి. పాల ధర కూడా బాగా పెరుగుతుంది. ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు. ధాన్యాధిపతి చంద్రుడవటం చేత మంచి వర్షాలు కురుస్తాయి. దేశమంతా సుఖవంతంగా ఉంటుంది. ప్రజల్లో మరి ఆరోగ్యం మామూలుగా ఉండేటటువంటి స్థితిగతులు. పశువులు అధికంగా పాలిస్తాయి. యుక్త వయసు కలిగినటువంటి వారు ఎవరైతే స్త్రీలు, పురుషులు ఉన్నారో వారికి మాత్రం మానసిక రోగాలనేవి అధికమవుతాయి. అర్ఘాధిపతి శని. అర్ఘాధిపతి శని అవటం చేత ఇనుము, సిమెంటు, బొగ్గు, రాయి, నూనెలు, నువ్వుల ధరలు కూడా బాగా పెరుగుతాయి. అధికంగా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లానే మేఘాధిపతి శని అయ్యాడు. మేఘాధిపతి శని అవటం చేత వర్షాలు సకాలంలో కురవవు. అట్లానే
నల్లని ధాన్యాదులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మరి లాభాలు కలుగుతాయి. నల్ల భూములు కూడా బాగా ఫలిస్తాయి. ఇనుము, సిమెంటు ధరలు పెరుగుతాయి. ప్రజలు చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి వాటి వల్ల రోగ బాధలన్నీ కూడా వాటి చేత పీడింపబడుతూ ఉంటారు. రసాధిపతి గురువు అవటం చేత కొంచెం వర్షములు కురియును. చెరుకు, బెల్లము ధరలు విశేషంగా పెరుగుతాయి. సుగంధ ద్రవ్యాదులు, రస పదార్థాలకు ధరలు కూడా పెరుగుతాయి. దేశము సుభిక్షంగా ఉండటం, మరి దాని నిమిత్తంగా మఠాధిపతులు, సాధువులు, స్వామీజుల చేత యజ్ఞ యాగాది క్రతువులు కూడా చక్కగా నిర్వర్తింపబడతాయి. దేవతా పూజలు కూడా అధికంగా చేస్తారు. నీరసాధిపతి కుజుడయ్యాడు. నీరసాధిపతి కుజుడు అవటం చేత వెండి, బంగారము, మరి ఇత్తడి మొదలైనటువంటి లోహ పదార్థాలన్నీ కూడా ధరలు పెరుగుతాయి. ఎర్రని వస్తువులు, కందులు, శనగలు, కుంకుమ, రాగి, కస్తూరి, పగడములు మొదలైనటువంటి వాటికి కూడా ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. తదుపరి రాశి ఫలాలను గమనిద్దాం. మొదటిగా మేషరాశి. మేషరాశిలో అశ్విని నక్షత్రము 4 పాదాలు, భరణి నక్షత్రము 4 పాదాలు, కృతికా నక్షత్రము 1వ పాదము ఉంటుంది. మేషరాశి వారికి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యము 4, అవమానము 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం గురువు ద్వితీయ స్థానంలో సంచరిస్తాడు. శని 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. రాహు, కేతువులు ద్వితీయ, షష్టమ స్థానంలో సంచరించడం చేత ఈ మేషరాశి వారికి సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. విదేశాలకు వెళ్ళడానికి యోగదాయకంగా ఉంది. క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాలు జయం పొందుతారు. సన్మానాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. వాహన యోగం కూడా కలదు. తలచిన పనులన్నీ కూడాను సకాలంలో నెరవేరుతాయి. నరఘోష ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేషరాశి వారు తగు జాగ్రత్త వహించడం మేలు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు కూడా ఈ మేషరాశి వారికి లాభదాయకంగానే ఉంది శ్రీ క్రోధినామ సంవత్సరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృతికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశి వారికి సంవత్సరం ఆదాయము 2, వ్యయం 8, రాజపూజ్యము 7, అవమానము 3. వృషభ రాశి వారికి సంవత్సరం గురువు మే 31 నుండి జన్మస్థానంలో సంచరిస్తాడు. శని దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు లాభస్థానంలో ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. కేతువు పంచమ స్థానంలో సంచరించడం చేత కష్టానికి తగినటువంటి ఫలితం మాదిరిగానే ఉంటుంది. జన్మగురువు చేత ఏ పని తలపెట్టినా ముందుకు మాత్రం సాగవు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికారుల వలన చికాకులు కలుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. అలానే మిత్రులు, బంధువర్గంతో విరోధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నది. తగు జాగ్రత్త వహించడం మేలు వృషభ రాశి వారు. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి యొక్క స్వామివారిని ఆరాధించడం కానీ లేదా గురుజపం చేయించుకోవడం కానీ మంచిది. అలానే ఈ వృషభ రాశి వ్యవసాయదారులు, వ్యాపారస్తులు మాత్రం పెట్టుబడుల్లో తగు జాగ్రత్త వహించడం మంచిది. ఈ వృషభ రాశి వారు గురువునికి జపం చేయించుకొని శనగలు దానం చేయటం మేలు. అలానే ఏకాదశంలో రాహు చేత ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. వీసాలు రావడం కూడా చక్కగా యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో మృగశిర నక్షత్రము 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 1, 2, 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారికి సంవత్సరం ఆదాయం 5, ఖర్చు కూడా 5, రాజపూజ్యము 3, అవమానము 6. మిథున రాశి వారికి సంవత్సరం మే 31 నుండి గురువు వ్యయస్థానంలో సంచరిస్తాడు. శని నవమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు దశమ స్థానంలోను, కేతువు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నారు.
కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. వ్యయ గురువు చేత మాత్రం వ్యాపారాల్లో ఆశించినటువంటి లాభాలు మాత్రం రావు. రావలసినటువంటి బాకీలు వసూలు అవుతాయి. పుణ్యయాత్రలు చేస్తారు. శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. దాన ధర్మాదులు చేస్తారు. దైవ సంబంధించినటువంటి వాటి చేత ధనం కాస్త ఖర్చు అవుతుంది. పేరు ప్రఖ్యాతులు మాత్రం సంపాదిస్తారు. వ్యవసాయదారులు కూడా లాభదాయకంగానే ఉంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా జాయింట్ వ్యాపారాదులు మాత్రం తగు జాగ్రత్త వహించడం మేలు. విద్యార్థులు కూడా తగు జాగ్రత్త వహించడం మంచిది. ఈ మిథున రాశి వారు గురువుకు చతుర్థ కేతువుకు జపాలు చేయించుకొని దానాదులు ఇవ్వటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యము 6, అవమానము 6. కర్కాటక రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో గురువు మే 31 నుండి ఏకాదశ స్థానంలో లాభస్థానంలోకి వెళతాడు. శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 9వ స్థానంలోను, కేతువు 3వ స్థానంలోనూ సంచరిస్తున్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ధన విషయంలో అన్ని విధాలుగా బాగుంటుంది. ఏ పని తలబెట్టినా లాభదాయకంగానే ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ధనలాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు నెరవేరుతాయి. గృహమున శుభకార్యాలు కూడా నెరవేరుతాయి. అష్టమ శని చేత మాత్రం ఆరోగ్య భంగం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కర్కాటక రాశి వారు తగు జాగ్రత్త వహించడం మేలు. కొంత ఆలస్యంగా పనులు నెరవేరుతాయి. విద్యార్థులు కూడా విద్యలో రాణిస్తారు. అలానే కర్కాటక రాశి వ్యవసాయదారులకు 2 పంటలు లాభదాయకంగానే ఉన్నాయి. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా అనుకూలమైనటువంటిది ఈ సంవత్సరం. ఈ కర్కాటక రాశి వారు అష్టమ శనికి 18,000 జపం చేయించుకొని దానాదులు ఇవ్వటం మేలు. తదుపరి సింహరాశి. సింహరాశిలో మఖా నక్షత్రము 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1వ పాదము ఉంటుంది. సింహరాశి వారికి సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యము 2, అవమానము 2. సింహరాశి వారికి సంవత్సరం గురువు మే 31 నుండి దశమ స్థానంలో సంచరిస్తాడు. శని 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు అష్టమ స్థానంలోను, కేతువు 2వ స్థానంలోనూ సంచరించడం చేత ఈ సింహరాశి వారికి అన్ని విధాలుగా బాగానే ఉంటుంది. ధన గౌరవాదులకు లోటు లేదు. వివాహాది శుభకార్యం నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాదులు కూడా ప్రోత్సాహకరంగానే ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా నెరవేరుతాయి. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. కొంత ఆరోగ్య భంగం కలుగుతుంది. తగు జాగ్రత్త వహించడం మేలు. అది కూడా అష్టమ రాహువు చేత మనసు స్థిమితంగా ఉండకపోవడం జరుగుతుంది. కాబట్టి రాహుకి జపం చేయించుకొని దానాదులు ఇవ్వటం మేలు. విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితం కలుగుతుంది. ఎంట్రన్స్ పరీక్షలో ర్యాంకులు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు కూడా లాభదాయకంగానే ఉంది ఈ సంవత్సరం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉత్తరా నక్షత్రము 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు ఉంటాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయం కూడా 5, రాజపూజ్యము 5, అవమానము 2. కన్యారాశి వారికి సంవత్సరం గురువు మే 31 నుండి 9వ స్థానంలో సంచరిస్తాడు. శని 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు 7వ స్థానంలోను, కేతువు జన్మస్థానంలోనూ సంచరిస్తున్నారు. కాబట్టి ఈ కన్యారాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం. వృత్తి వ్యాపారాల్లో లాభం కలుగుతుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళడానికి ఈ సంవత్సరం కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు, పెండింగ్ కేసులు కూడా పరిష్కారం అవుతాయి. ధన గౌరవాదులకు లోటు లేదు. చర్మ సంబంధమైనటువంటి బాధలు ఏవైతే ఇంత పూర్వం ఉన్నాయో అవన్నీ ఈ సంవత్సరం తొలగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి.
నరఘోష ఎక్కువగా ఉంటుంది. కన్యారాశి వారు తగు జాగ్రత్త వహించడం మేలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా బాగా పండుతాయి. వ్యాపారస్తులకు అధిక లాభాలు కలుగుతాయి. కేతువుకు మాత్రము ఈ కన్యారాశి వారు కేతువుకి 7000 జపం చేయించుకొని ఉలవలు దానం చేయటం మేలు. తదుపరి తులారాశి. తులారాశిలో చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం 2 అయితే ఖర్చు 8, రాజపూజ్యము 1, అవమానము 5. తులారాశి వారికి సంవత్సరం గురువు మే 31 నుండి అష్టమ స్థానంలో సంచరిస్తాడు. శని పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు షష్టమ స్థానంలోను, కేతువు ద్వాదశ స్థానంలోనూ సంచరిస్తున్నారు. కాబట్టి తులారాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నాయి. పనులకు ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాదుల్లో కూడా కలిసి రాదు. నమ్మిన వారిని వల్ల మోసాలు, చోర భయం, ఎంత మంచిగా ఉన్నా పేచీలు, కొట్లాటలు, కలహాలు, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. పిత్రార్జితమైనటువంటి ఆస్తులను అమ్మడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. మనశ్శాంతి లేకపోవడము, ఆరోగ్య భంగం కలగటం జరుగుతుంది. ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తుతాయి. తగు జాగ్రత్త వహించడం మేలు తులారాశి వారు. విద్యార్థులు కూడా తగిన శ్రద్ధ చూపాలి విద్య పట్ల. వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు కూడా సామాన్యంగానే ఉన్నది. అష్టమ గురువునకు అలానే వ్యయకేతువులకు జపాదులు, దానాదులు చేయటం మంచిది. ముఖ్యంగా ఈ తులారాశి వారు మృత్యుంజయ జపం చేయించుకోవటం మేలైనటువంటిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యము 4, అవమానము 5. వృశ్చిక రాశి వారికి సంవత్సరం గురువు మే 31 నుండి సప్తమ స్థానంలో సంచరిస్తాడు. శని చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహు పంచమ స్థానంలోను, కేతువు లాభస్థానంలోనూ సంచరించడం చేత ఈ వృశ్చిక రాశి వారికి సప్తమ గురువు చేత ఈ సంవత్సరం యోగదాయకంగా ఉన్నది. ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికైనా సాంఘికంగా ధన గౌరవాదులకు లోటు లేదు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. రుణబాధలు తొలగిపోతాయి. రావాల్సినటువంటి బాకీలు వసూలు అవుతాయి. తలచినటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహన ప్రాప్తి కలుగుతుంది. చతుర్థ శని వల్ల ఆరోగ్య భంగం కాబట్టి తగు జాగ్రత్త వహించడం మేలు. ప్రయాణ విషయాల్లో మాత్రం వృశ్చిక రాశి వారు తగు జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం యోగదాయకంగానే ఉన్నది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు రాహువుకు జపం చేయించుకొని దానాదులు ఇవ్వటం మేలు. తదుపరి ధనస్సు రాశి. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము ఉంటుంది. ధనుసు రాశి వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 7, అవమానము 5. ఈ ధనుసు రాశి వారికి సంవత్సరం గురువు షష్టమ స్థానంలో సంచరిస్తాడు. శని తృతీయ స్థానంలోను, రాహు చతుర్థ స్థానంలోను, కేతువు దశమ స్థానంలోనూ సంచరించడం చేత మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ ధనుసు రాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నాయి. రుణాలు చేస్తారు. శుభకార్యాలు కొంత ఆటంకం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, బంధువర్గంతో విరోధాలు, నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల శత్రుబాధలు, గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. అలానే ఆరోగ్యం కూడా సామాన్యంగానే ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి వాహన ప్రమాదాలు సంభవిస్తాయి. తగు జాగ్రత్త వహించడం మేలు. అలానే విద్యార్థులకు ర్యాంకులు రావడం మాత్రం కష్టంగానే ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా పంటల వల్ల కొంత నష్టం. వ్యాపారస్తులకు ఊహించినటువంటి లాభాలు మాత్రం రావు. కాబట్టి ఈ ధనుసు రాశి వారు గురువుకు, రాహువుకు, కేతువుకు జపాలు చేయించుకొని మరి దానాదులు ఇవ్వటం మేలు. ముఖ్యంగా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిది ఈ ధనుస్సు రాశి వారు. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రము 1, 2 పాదాలు ఉంటాయి. మకర రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, ఖర్చు కూడా 14,
రాజపూజ్యము 3, అవమానము 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం గురువు మే 31 నుండి పంచమ స్థానంలో సంచరిస్తాడు, శని ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహు తృతీయ స్థానంలోనూ, కేతువు నవమ స్థానంలో సంచరిస్తున్నారు. కాబట్టి ఈ మకర రాశి వారికి పంచమ గురువు చేత అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది ఈ సంవత్సరం. తలపెట్టిన పనులు ఆలస్యంగా అయినా అవి తప్పనిసరిగా నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాదుల్లో లాభాలు పొందుతారు. ధన గౌరవాదులకు లోటు లేదు. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. హోదా కలిగినటువంటి వ్యక్తులతో స్నేహ లాభాలు కలుగుతాయి. శత్రు బాధలు తగ్గుతాయి. పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఏలినాటి శని ప్రభావం చేత ఆరోగ్య భంగం కలుగుతుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం మేలు. చోర భయం, స్థిరాస్తిని మరి కొంత నష్టం వాటిల్లేంది కాబట్టి తగు జాగ్రత్త వహించడం మేలు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు కూడా లాభదాయకంగానే ఉంది మకర రాశి వారికి. ముఖ్యంగా ఈ మకర రాశి వారు మరి శనికి, కేతువులకు జపం చేయించుకొని దానాదులు ఇవ్వటం మేలు. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ధనిష్టా నక్షత్రము 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు ఉంటాయి. కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యము 6, అవమానము 1. కుంభరాశి వారికి సంవత్సరం మే 31 నుండి గురువు చతుర్థ స్థానంలో సంచరిస్తాడు, శని జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, రాహు ద్వితీయ స్థానంలో సంచరిస్తాడు, కేతువు అష్టమ స్థానంలో సంచరించడం చేత ఈ కుంభరాశి వారికి సంవత్సరం ముందుకు వెళితే నుయ్యి, వెనక్కు వెళితే గొయ్యి అనే మాదిరిగా ఉన్నది. ప్రతి పని యందు ఆటంకాలు, కాలయాపన జరుగుతుంది. ఎందుకంటే గురుబలం లేదు, అలానే శని బలం కూడా లేదు కాబట్టి రాహుకేతువులు కూడా ఇబ్బందికరంగా ఉన్నారు. కాబట్టి వీరు తగు జాగ్రత్త వహించడం మేలు. కుంభరాశి వారు ప్రతి పని యందు ఆటంకాలు, కాలయాపన జరగటం, ధన విషయంలో చికాకులు, అధికారుల వలన భయం, కోర్టు వ్యవహారాల చిక్కులు, బంధువర్గంలో విరోధాలు, వృత్తి వ్యాపారాదుల్లో కలిసి రాకపోవటం, శుభకార్యాలు ఆటంకాలు కలగటం, ఉద్యోగ సమస్యలు, నమ్మిన వారి వల్ల మోసాలు పోవడం, అపనిందలు పడటము, మనసుకు ఆందోళన, భయము, ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఉంటాయి. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం గడ్డు కాలంగానే చెప్పాలి. అలానే వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు కూడా సామాన్యంగానే ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు గురువుకి, శనికి, రాహువు, కేతువులకు జపాలు చేయించుకొని దానం చేయటం మేలు. మృత్యుంజయ జపం చేయించుకోవటం కూడా శుభ సూచకం. తదుపరి మీనరాశి. మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు ఉంటాయి. మీనరాశి వారికి సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానము 4. మీనరాశి వారికి సంవత్సరం గురువు మే 31 నుండి తృతీయ స్థానంలో సంచరిస్తాడు, శని ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, రాహు జన్మస్థానమునందు, కేతువు సప్తమ స్థానమునందు సంచరించడం చేత ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం సామాన్యంగానే ఉంది. ఆలస్యంగా పనులు నెరవేరుతాయి. అభివృద్ధి తక్కువ. వ్యాపారస్తులకు ఆశించినంత లాభాలు మాత్రం రావు. ఉద్యోగస్తులకు ఉద్యోగరీత్యా అధికారుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. అపనిందలు, కోర్టు వ్యవహారాల చిక్కులు, బాకీలు వసూలు కాకపోవడం జరుగుతుంది. విమర్శకు గురవుతూ ఉంటారు. నమ్మిన వారి వల్ల మోసాలు కలుగుతాయి. మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా గడ్డుకాలంగా చెప్పచ్చు. అలానే ఈ మీనరాశి వారు శని, రాహు, కేతువులకు జపాలు చేయించుకొని దానాదులు ఇవ్వటం మేలు. సర్వే జనా సుఖినో భవంతు.